మహానంది రాగానే నైట్ అయితే అయ్యిందండి. దర్శనం కోసం అయితే వెళ్ళామన్నమాట. సో పవళింప సేవ చేస్తున్నారు, త్వరగా రమ్మని అయితే చెప్పారు. 100 రూపీస్ టికెట్ అయితే తీసుకుని పవళింప సేవకైతే వెళ్ళాము. మాకు అక్కడ నిజరూప దర్శనం అయితే జరిగిందండి, చాలా బాగా జరిగింది. అలాగే నైట్ కూడా మేము అక్కడే స్టే చేసామన్నమాట. మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకుందామని చెప్పి సో మార్నింగే 5:30 కల్లా లేచి అక్కడికి గుడికి అయితే వెళ్ళాము. అలాగే అక్కడ 2 కొలను అయితే ఉన్నాయండి, ఆ రెండిట్లోని స్నానం అయితే చేసాము. సో ఇక్కడ విశిష్టత ఏంటంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి, అలా వస్తూనే ఉంటాయి. అలాగే వేసవికాలంలో చల్లగాని శీతాకాలంలో వేడిగాని అయితే ఉంటాయండి ఇక్కడ నీళ్ళు. సో ఈ రెండిట్లోని చేసేసాక లోపల ఇంకొక కొలను అయితే ఉంది, అందులో కూడా స్నానం అయితే చేసాము, బట్టలు అవి మార్చుకున్నాము. సో ఆ కొలను ఏంటంటే మనం గుండు సూది వేసినా అది కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ శివుడిది విశిష్టత ఏంటంటే పుట్టాకారంలో అయితే ఉంటాడండి ఇక్కడ శివుడు. అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ప్రసాదం తీసుకుని అక్కడ నుండి వేరే ప్రదేశానికి స్టార్ట్